బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. కోటవరట్ల మండలం కైలాసపట్నంలో ఇవాళ ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా హోంమంత్రి అనిత కైలాసపట్నం నుంచి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై స్థానికులు అధికారులతో ఆమె మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు మంత్రి అనిత 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. కోటవరట్ల మండలం కైలాసపట్నంలో ఇవాళ ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా హోంమంత్రి అనిత కైలాసపట్నం చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై స్థానికులు అధికారులతో ఆమె మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు మంత్రి అనిత 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. మాది కైలాసపట్నం. అక్కడ పనిచేయడానికి వెళ్తుంటామండి డైలీ. కానీ మా ఊరి నుంచి 12 మంది 13 మంది పనిచేస్తుంటామండి. సామలకోటలో ఒక 6 పనిచేస్తున్నారండి. అక్కడ వాళ్ళ కాయకట్టడానికి ఈరోజు వాళ్ళకి సెలవు అండి, ఆదివారం కదా. మేము పని చేస్తున్నామండి. సడన్గా మంటలు వచ్చేసారు. నేను వెంటనే దూకేసి ఇలా ప్రొడ్యూసాను. అక్కడ ఉండిపోయారు. ఇవన్నీ తెలియదు. తర్వాత చూస్తే నన్ను హాస్పిటల్ తీసుకొచ్చారు సార్. ఎస్సీ గారు వచ్చి రూమ్లో పడిపోతాను. అందరూ అక్కడ ఉన్నారండి. అక్కడే ఉన్నారు. ఎవరికి ఏమైందో తెలియలేదు. చూడలేదు అసలు. ఏం చెప్పలేదు. ఎస్సీ గారు చెప్పారు సార్ ఎంతమంది చనిపోయారండి. మాది సామర్లకోట కైలాసపట్నం పని చేయడానికి వచ్చాం. గత 4 రోజుల నుంచి చేస్తున్నామండి. ఈరోజు వెళ్దామని అనుకున్నామండి. ఈలోగా అక్కడ పేల్చి మా మీద పడిపోయినాయండి బాంబులు. మేము రూమ్లో ఉన్నామండి. ఇంటికి వెళ్దాం కదని తయారవుతున్నాం. ఈలోగా వచ్చి మా రూమ్ల మీద పడిపోయింది. ఉన్న రూమ్ మీద. ఎంతమంది పని చేస్తారు? సుమారు 10 మంది 15 మంది చేస్తారండి. మరి ఈరోజు ఎంతమంది వచ్చారు? డ్యూటీ లేనండి. నేను రూమ్లో ఉన్నాను. తెలియదు నాకు ఎంతమంది వచ్చారు. మా రూమ్ మీద పడిపోయి ఫైర్ వర్క్స్ దగ్గర చేసే చిన్న ఫ్యాక్టరీలోని దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం మనందరినీ కూడా కదిలించింది. ఈరోజు దీంట్లోనే ఆ పేలుడు భారీ పేలుడు సంఘటనలో సుమారు 8 మంది చనిపోవటం, అదేవిధంగా ఒక 7గురు వరకు ఈరోజు ఇంజురీస్తో బాధపడడం కూడా ఈరోజు కనిపించింది. దీన్ని ఇమీడియట్గా తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఇమీడియట్గా మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అందరూ కూడా ఇందులో సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, నాతో, అదేవిధంగా ఎంపీ గారితో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని
ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునివ్వడమే కాకుండా ఆ క్షతగాతులు ఎవరైతే చనిపోయారో చనిపోయిన కుటుంబాలందరికీ కూడా సానుభూతిని తెలియజేయడం, అదేవిధంగా ఆ కుటుంబాలందరికీ కూడా ఒక 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. యాజ్ పర్ మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కన్నా ఈరోజు 3 టైమ్స్ ఎక్స్ట్రాగా కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేసి ఈరోజు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఇంచుమించుగా 6గురికి పోస్ట్ మార్టం జరగడం, అదేవిధంగా ఒక 2 అనకాపల్లి దగ్గర పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డాం. అదేవిధంగా ఇక్కడ 3 ఇంజురీస్ అయిన వాళ్ళు ఇక్కడ 3 ఉన్నారు. మిగతా 6గురిని కూడా మిగతా వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. చాలా దురదృష్టకర సంఘటన. ఈ సంఘటన జరగడానికి గల కారణాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదేవిధంగా క్లూస్ టీము, అదేవిధంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా అది ఎందువల్ల జరిగిందనే రిపోర్ట్ కూడా ఒక 1 or 2 డేస్లో ఇవ్వడం జరుగుతుందండి. దీని మీద సమగ్రమైన విచారణ జరిగింది. ఫైర్ వర్క్